పలానోడు కానుకిస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్తే అని కూడా ఆలోచనతో ఎప్పుడు వెళ్ళాలి. పిలవండి, ఈ రోజు వరకు వెళ్ళను నేను. ఎందుకో తెలుసా? నిబద్ధత కలిగిన సేవకుణ్ణి. నా దేవుడు పిలిస్తే సేవలోకి వచ్చాను తప్ప మీరు ఎవరు పిలిచినా సేవలోకి వచ్చాను అని కాదు నేను. అలాంటిది ఆయన చెబితే అమ్మ మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో, ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని చెప్తానే తప్ప మీ ఇంటికి వచ్చి కానుక కోసం చెప్పి కూర్చొని 4 మాటలు చెప్పి అబ్బా నాకు టీవీ పరిచయం ఉంది, ఆ పరిచయం ఉంది, ఈ పరిచయం ఉంది, భారభరితంగా ఉన్నాయి, ఇవన్నీ చెప్తే మీరు జాలి కలిసి ఇస్తారని చెప్పాను ఎప్పుడైనా? దాతృత్వం అనేది హృదయానికి సంబంధించింది. ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు, ఇంకొకరిని దాతృత్వంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. చాలా చక్కటి మాట, చాలా చక్కటి మాట. 9వ అధ్యాయము 5 నుంచి 9 వరకు చూద్దాము. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసిని ఏంతనా ఓకే పిసిని తనముగా ఇయక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరుడు మీ వద్దకు వచ్చి ముందుగా వచ్చిన దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఆ మాట చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా పంట విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. 7వ వచనం చూడండి, చాలా మంచి మాట. సనుగు కొనకయ్యు బలవంతముగా కాకయ్యు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఎందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి. మాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఆయన ఖచ్చితంగా ఇమ్మన్నాడు కాబట్టి చిన్న మేము దశభాగం. ఎవడు అడిగాడు మిమ్మల్ని? అక్కడ మీరు చూసారా మాట? ఏదైనా ఒక్కసారి దేవుని సేవకుడు చెప్తే హృదయంలో నిశ్చేత కలగాలి. చాలా మంది అంటారు, నేను చెప్పాను కదా నా మధ్య ఒక ఆయన ఇంటికి వెళ్ళాం మేము. ఎంత కోటీశ్వరుడు అంటే మీరు నమ్మండి, అతని బాడుగలు, అపార్ట్మెంట్ బాడుగలు 4 లక్షల రూపాయలు బాడుగ వస్తాయి. ఆయన నేను అన్నాను, దేవుడు చాలా దీవించాడు, మీ ఇంటికి వచ్చే సేవకులను మీరు ధారాళమైన మనసుతో, అసలు ఒక సేవకుని మీరు దత్తత తీసుకోవచ్చు కదండి. ఏం మాట్లాడలే, బెల్లం కొట్టిండు ఆయనట్టు. అంటే ఆయన ఆల్రెడీ గుడ్లగూబ స్టేజీలో ఉన్నాడు, ఇటు అన్నాడు. అంత అయిపోయిన తర్వాత రైట్ ఇంకా చేయాలి కదా అంటాడేమో అనుకున్నాను. ఆయన అన్నాడు, 30 సంవత్సరాల నుంచి ఇలాంటి మాటలు చాలా విన్నాను బ్రదర్. ఏ ఆకైనా రాలుతుంది కానీ ఈ తాకు, అది ఒక సూత్రం చెప్పాడు అయ్యా, ఏదైనా రాలుతుంది బ్రదర్. 30 ఏళ్ల నుంచి తన మాటలు ఎన్నో విన్నా అన్నాడు. మీరు చెప్పమంటారా? చాలా బాధకరమైన విషయం. నేను అంటాను, ఎంత సొమ్ము ఉంటే లాభం అండి. ఆ 2 ఇళ్లలో ప్రార్థన చేసేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మాకు చాలా డబ్బులు ఉన్నాయి కానీ కుటుంబంలో నెమ్మది లేదు. మళ్ళా చెప్తున్నాను ప్రియులారా, దేవుడు మనకు ఎన్ని చేతులు ఇచ్చాడు? 2 చేతులు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు తీసుకోండి, దేవుడిచ్చిన దానిలో కొంతైనా దేవుని కొరకు ఇవ్వండి, మీరేం నష్టపోరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనండి, ఇచ్చే కొలది అభివృద్ధి ఉంటుంది. మళ్ళీ అక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2 అన్నమాట చూపిస్తాను మీకు. 10వ వచనం చూద్దామా?
విత్తువానికి చాలా చక్కటి మాట. మీరు ఎన్నో మాటలు చదివింటారు, కానీ ఈ వివరణ వచ్చిండదు. 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలమును వృద్ధి పొందించు. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును. ఇప్పటికే చెప్పుకున్నాం, విత్తనం అనగా ఏంటి? వాక్యం. ఆ వాక్యాన్ని మీకు ఇచ్చి, తినడానికి ఆహారము మీకు ఇచ్చి, మిమ్మల్ని విస్తరింపచేసి, అదే చెప్తున్నాను, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో ఎలాగుండాలని? పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు విస్తరింపచేయుడి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనాన్ని మీరు చూస్తున్నప్పుడు, ఔదార్యము గలవారు పుష్టి నందుదురు, నీళ్లు పోయి వారికి అది. ఇలాగ చెప్పడానికి కారణం తప్పుగా అనుకోమాకండి, తప్పుగా అస్సలు అనుకోమాకండి. మరలా ఒక దేవుని ఎదుట వేద గ్రంథాన్ని చేతబట్టుకొని చెప్తున్నాను, ఏ దేశము నుంచి నాకు సహాయం లేదు, నా సహాయము నా దేవుడే. నాకు ఎప్పుడు కావాలనో అప్పుడు ఇచ్చేది ఆయనే. అయితే నేను నేర్చుకున్నాను కాదు, నేర్చుకుంటూ ఉన్నది ఇంకా ఏంటంటే, దేవా నువ్వు ఇచ్చావు, కొంత నేర్చుకొని ఇవ్వడం నేర్చుకుంటాను. నేను అడుగుతున్నాను, నేను ఒకసారి ఈ సంవత్సరం ఈ 11 నెలల వరకు, అంటే డిసెంబర్ 11వ నెల వరకు ఒకసారి అవన్నీ రాస్తూ వచ్చాను నేను. దేవా నువ్వు నాకు ఏమేమి ఇచ్చావు అవన్నీ రాసుకుంటున్నా. ప్రభు నువ్వు ఇచ్చిన దాంట్లో నేనేమైనా ఇచ్చానా? అలాగన్నీ చూసుకున్నాను. ఎందుకో అలాగనిపించింది, కొద్దిసేపు కూర్చున్నామని. నా మనసుకు చాలా సంతృప్తి అనిపిస్తుంది అనుకున్నాడు. అవన్నీ కౌంట్ చేసిన తర్వాత మనసు ఇంకా ఎక్కడో చిన్న కొరత ఏర్పడింది. చెప్పమంటారా? సేవకుల కొరకు, లేదా కొన్ని పరిచర్యల కొరకు, కొన్ని ఇబ్బందుల కొరకు 2025వ సంవత్సరంలో 2,20,000 రూపాయలు ప్రతిఫలం ఆశించుకోకుండా గుప్పిలు విప్పిన సందర్భము దేవుడు గుర్తు చేశాడు. ఎంత? 2,23,300 రూపాయలు. ఏంది ప్రభువా ఇవంతా నేను ఇచ్చాను? ఆయన ఇచ్చాడు, సేవకులకు కానుకలుగా ఇచ్చాను. అంటే ఇంటికొచ్చి కానుకలు కాదు అన్న, మీరు ఎక్కడో సేవ చేసుకుంటున్నారు, మా కొరకు మా సంఘం కొరకు ప్రార్థన చేయండి, ఈ నెలలో 1000 రూపాయలు ఉంది కానుక. ఇంకా కొన్ని పరిచర్యలు, కొన్ని కుటుంబాలలో కొన్ని ఇబ్బంది, మరలా ఆశించుకోకుండా ఇది నీకు ఇచ్చాను మళ్ళీ నాకు ఇవ్వాలి అని అడక్కోకుండా నేను అనుకున్నాను, ప్రభువా ఇది నీ దయ. ఇప్పుడు ఇవ్వకపోతే అదంతా నాకు మిగిలే కదండి, మిగిలే కదా. మీరు అనొచ్చు, నీకు ఉంది లేన్నా నువ్వు ఇచ్చావంటావా? నీకు లేవన్నా నీకేమి లేదా అక్క? నువ్వు ఇచ్చి చూడక్క, నీకెందుకు రాదో? నేను అనుకున్నాను, నీకే మహిమ తండ్రి, నా బిడ్డలను పురికొల్పాలి. ఇంకా మీకు రెండో విషయాన్ని చెప్తాను. ఇప్పటిదాకా మీరు ఇస్తూ ఉన్నారు, మీ కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు ఆదరించి మీకు ఇస్తూనే ఉన్నాడు. మీరు కూడా లెక్కసారి వేసుకోండి, నేను ఇంత ఒకవేళ టైత్ ఇచ్చానేమో దేవునికి దశమ భాగం, నా దేవుడు నాకు ఇంత ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఎవరైనా మర్చిపోతారేమో, కానీ దేవుని పేరట ఇచ్చింది దేవుడు ఎప్పుడు మర్చిపోడు. అది నమ్మాలండి మనం. అది నమ్మడమే కాకోకుండా హృదయపూర్వకముగా, దేవా ఇది నీ దానం ప్రభువా, నీ దానం, నేను ఇవన్నీ ఇంత అవుతాదని ఇవ్వలా, నేను ఇంత కావాలని ఇవ్వలా. నేను ఆ నెలలో ఎక్కడి నుంచి మీరు గమనించండి, నేను ఎవరికి ఏది చేసినా, ఏది ఇచ్చినా, ఎక్కడైనా పరిచర్యకెళ్ళి నిద్ర మేనుకొని, రాత్రిలో ప్రయాణం చేసి, వాహనాన్ని నేనే డ్రైవింగ్ చేసుకొని, అక్కడ సువార్త ప్రకటించి,
వనరులు ఉన్నా లేకపోయినా తిని వాళ్ళు ఇచ్చిన అర్పణలో నా ట్రావెలింగ్ ను పెట్టుకోగా మిగిలిందే, అది టీవీ పరిచర్య అయిపోయి మీరిచ్చిన అర్పణలో కూడా మిగిలిందే మళ్ళా ఇవ్వడం అనేది, మరలా చెప్తాను, దేవుని గుణం. ఎవరి గుణం? దేవుని గుణం. మీకు ఆ రుచి తెలియలే, రుచి ఎరగండి, ఆ దేవుడిచ్చే దీవెనలు మీరు చూసుకోండి. కానీ చాలా మంది ఏంటంటే ఆయన బాగా మనల్ని మెస్ప్రైజ్ చేస్తున్నాడు రోజు లెక్కియాలని, మనం ఎట్టుండే వాళ్ళం అట్టనే ఉండాలా. ఆయన మాయలు చేస్తున్నాడు, మనం అమ్మా ఈ వాక్యమైన బిడ్డలారా, ఎవ్వడికి మాయలు చేసి మర్చిపోవాల్సిన అవసరం నాకేం లేదు. నీ కర్మకు నువ్వే బాధ్యుడవు, నా దీవెనలకు నా దేవుడే బాధ్యుడు. చెప్పండి, ఇప్పుడు ఘనత ఎలా కలుగుతుంది? మొదటిది దేవుని వాక్యం విని అంగీకరిస్తే, రెండవది మనల్ని మనము తగ్గించుకుంటే, మూడవది దాతృత్వము కలిగి ఉంటే. ఏముత్తం? కాదు, దాతృత్వం. నాలుగోది ఎవరికి ఘనత కలుగుతుందో చూద్దామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయము, 2 త్వరగా ముగిచ్చేస్తాను. ఇంకా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. 23 సామెతల గ్రంథం 20వ అధ్యాయం. మీకు ఘనత కలిగే విషయాలు నాకు నీకు మనందరికీ. 3వ వచనం 545వ పేజీ సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును. అది నాలుగవది. ఘనత ఎలా కలుగుతుందంట? కలహమునకు దూరముగా నుండుట అంటే పోట్లాటలకు దూరంగా ఉండాలి. కొంతమంది కోడి మిందనో, కుక్క మిందనో, నక్క మిందనో, ఇంటి మిందనో, ఇంకా యాతికి లేకపోతే సీరియల్లో నటి మిందనో అన్నప్పటికీ ఈ పనికి వాళ్ళకి ఎప్పుడైతే ఆమె నటన చేస్తుంది కదా, ఏదో ఒకటి రాసుకొని గీక్కుంటే తప్ప ప్రశాంతంగా ఉండరు. నేను అంటాను, అది ఘనత కాదు. దావీదు మీదకి షిమి అనబడేవాడు రాళ్ళు రువుతున్నాడు. పో దుర్మార్గుడా, నువ్వు చేసిందిరా, నీ నెత్తి మీదకి వచ్చిందిరని రాళ్ళు విసురుతూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం, ఒక్క మాట చూడండి, ముగింపులోనికి వస్తాను. 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. 266వ పేజీలో, 266వ పేజీ ఎందుకు చెప్తున్నట్టే పక్కన తీస్తారని. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు చాలు. ప్రియులారా, రాజా వాడు నేను ఏమంటే మాట్లాడుతున్నాడు, రాజా వాడి నరకొస్తాం, నువ్వు మాట చెప్పు చాలన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు? వద్దురా, కొట్లాటొద్దురా, నా కొడుకే నా మీద తిరగబడ్డాడు, వాడి మీద మనకెందుకు? వాడు దూషించింది ప్రతిదీ ఏం చేస్తాడు దేవుడు? నమ్మండి, దేవుని బిడ్డలారా నమ్మండి. మిమ్మల్ని ఎవరెవరు ఏమేమి దూషిస్తున్నారో దానికి రెట్టింపైన ఘనత నా దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేననుకోండి, ఇంకేమి అడ్డమే లేదు. మీ మీద ఎవరెవరు అసూయపడి ద్వేషముతో మీ పతనాన్ని కోరుతున్నారో దాని దేవుడు రెట్టింపైన ఘనతగా మార్చి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. మీరు కొట్లాడద్దు. దేవుడు చూడడు నీ నోటి నుంచి ఏమేం మాటలు వచ్చాయో, మళ్ళీ ఇటుకు వచ్చి ఏమేం మాట్లాడుతున్నావో. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. మీరేం తక్కువలో ఇడిసిపెడితే తెల్లవారులు కొట్టాడరు. అప్పుడు భర్త అంటాడు, నీలో ఎమ్మే అంటాడు, పైకి మారడం నీకేం లేదు. వాడి ఏ పడాడు, ఎందుకు వచ్చింది మెంటల్ దాని వెళ్ళి లోపల పోయి కూర్చుంటాడు. అరిసి 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 నీళ్ళు ఇచ్చా, ఏ నీళ్ళు ఇచ్చావు? నీళ్ళు కూడా అంత కోపం కడగాలదా? నీళ్లు కలిసి వచ్చినాయమ్మా, ఉప్పు నీళ్లు అని అంటే ఈ పరికరం ఒకటి నీళ్ళు సరిగ్గా ఇచ్చాడు, ఏ నీళ్ళు ఇచ్చాడో తెలీదు. ఇవన్నీ ఒక అంటాడమేనా? ఎప్పుడు వద్దు. మీరు నిజంగా నమ్మండి, మా ఇంట్లో కొట్లాటలు వాళ్ళిట్లా వీళ్ళిట్లని మాట్లాడం. మనం అట్లా ఉండొద్దని మాట్లాడుకుంటాం.
మంచిని నిజంగా మీ బిడ్డలను మేము పొగుడుతాం. మా పిల్లలను నేను అరుస్తాను, నేను రే అట్లుండండి రా, ప్రేర్ చేసుకున్న ఆయన, చదువుకున్న ఆయన, దట్స్ ఆల్. కలహమునకు దూరంగా. ఆ మధ్య ఒక ఏమని, ఇంకా ఓపిక లేదులే నా కొట్టాడేంత ఓపిక ఏమో. ఆ మధ్య ఒక ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్తే ఈ పక్కన ఒక ఆమె కుర్చీ వేసుకుంది, ఆ పక్కింటి కాడ ఒక ఆమె వేసుకుంది, కొట్టాడుకుంటున్నారు. నీదే ఎదవమూతండి, నీదే ఎదవమూతి అని అంటే ఆయమంటుంది, నీది పెద్ద బంగారం మూతులేండి అని ఇద్దరు అందినే ఎందుకు గొడవ కొట్టాడుకుంటున్నారు. నేను ఆ చర్చి దగ్గరికి వెళ్తుండి పాస్టర్ని పిలిచి, అన్న మా రాయలసీమ వాళ్ళు అయితే దోపి ఎడత పెట్టి రా అని చెప్పేసి ఇంకా యా అంటారు. మీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళన్నా ఆడ ఈడ కూర్చొని అని అంటే, నీకు అట్ట అర్థమైందా, ముందు వాక్యం చెప్పి మళ్ళొద్దాం అన్నాడు. వాక్యం చెప్పించి నాకు అదే ఉంది. ఏమన్నా వాళ్ళు ఏదో మళ్ళీ చెప్తా అన్నానంటే, అన్నా నువ్వేమన్నావు, మా రాయలసీమ వాళ్ళైతే ఎదురెదురుగా నిలబడి ఏదైనా సంగతి అరుస్తారన్నావు. వీళ్ళు కూడా 3 రోజుల క్రితం నిలబడే కొట్లాడుకున్నారు. 3 రోజుల క్రితం నిలబడే కొట్లాడుకున్నారు. నిన్న నిలబడే కొట్లాడుకున్నారు. ఓపిక నశించి కుర్చీలు వేసుకున్నారు. అంతే మా వాళ్ళు ఎంత కోళ్ళు. అవునా, అవునన్నా, అయితే రేపు మంచాలు వేసుకొని పడుకుని ఏం మనసుండి అంటే ఏ రీతికైనా కొట్లాట ఆగదు. బాబా కానీ దేవుని నమ్మిన బిడ్డలు వస్తాయండి. మనకు అపవాది మన మీదనే ఎక్కువ దాడి చేస్తాడు, కానీ లిమిట్ వదిలేయాలి. ప్రొద్దున లేచినాల నుంచి మీ ముఖాలు మేము, మా ముఖాలు మీరు చూసుకుంటూ ఉండి పోట్లాట్లేనా గెల్లకాలం. సర్లే ఇంకో మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, కుర్చీలో వేసుకుంటారు పాపో, 13వ అధ్యాయం 18 వచనాన్ని చూద్దామా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18 వచనాన్ని చూద్దాం. చాలు ముగిచ్చేద్దామా. సామెతల గ్రంథం 13:18. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. చాలు 5 విషయాలు మాట్లాడుతున్నాం, ఇంకా 5 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఇంకోసారి ధ్యానం చేద్దాం. 5వది, గద్దింపును లక్ష్య పెడితే ఘనత. మేము మిమ్మల్ని ఎందుకు అలాగా హెచ్చరించి గద్దించి, నాకు తెలిసి మీరు బాధపడతారని అయినా ఎందుకంటామో తెలుసా, ఒక నియంత్రణ ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మన పిల్లలు ఆ కాలంలో కైట్స్, ఏంటివి, గాలిపటాలు ఎగరేస్తారు. గాలిపటం చాలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏడున్న పిల్లవాడు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. గాలిపటం అనుకుంటుంది, వాడు నన్ను కంట్రోల్ చేయకపోతే ఎగిరి ఆకాశాన్ని అనుకుంటుంది. అలాగ అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకొకటి తోడయ్యో ఇంకొక రీతిగానో తెగుతుంది, గాలిపటం తెగుతుంది. తెగిన గాలిపటాలు ఎక్కడెక్కడ ఉంటాయో మీకు బాగా తెలిసిన కన్నా. ఎక్కడుంటాయి? ట్రాన్స్ఫార్మర్ మీద, కరెంటు వైరుకు ఇలాగ ఉరేసినట్టు ఏలాడుతా ఉంటుంది. దాన్ని ఇంకా వేరేవాడు కూడా తీసుకోలేడు. దారం వచ్చి దానికి చుట్టుకొని ఇలాగ ఏలాడుతా ఉంటుంది. మీకు గద్దింపు నియంత్రణ లేకపోతే ఒక దినాన అపవాది మిమ్మల్ని అలాగే చేస్తాడు. ఆ నియంత్రణ కొరకే ఒక కాపరి, వాక్యానుసారంగా హెచ్చరించే దైవ సేవకులు మనకు అవసరం. సహజంగా బైబిల్ చెప్పిన మాట ఏంటి అని మనం చూస్తే, అక్కడే మీరు 13వ అధ్యాయం తర్వాత చూసుకోనండి. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానము గలవాడగును అని రాయబడింది 13వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథంలో. తండ్రి అనే అధికారం ఉన్నప్పుడు గద్దిస్తాడు. నా పిల్లలు, నా సంఘపు బిడ్డలు 10గురిలో ఎక్కడ తక్కువ కనపడకూడదు, వారు ఘనతాస్పదముగా ఉండాలి అన్నప్పుడే
ఇలాగొద్దు నాన్న, ఇలాగొద్దు అని అంటారు. బైబిల్ గ్రంథంలో హిజ్కియాను యెషయా వచ్చి గద్దించాడు. ఏంటయ్యా నువ్వు చేసింది? నీ ఇల్లు వాకిలి అంతా చూపించేసావు. తర్వాత మీరు చదువుకోండి, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 18-19 ఉంటాయి. ఏంటివంతా? నీ జీవితంలో ఏదైతే చూసుకొని అతిశయపడ్డావో అవేముండదు, ఊడ్చేస్తాడు దేవుడు అన్నాడు. హిజ్కియా అంటాడు, నా కాలంలో జరగవు కదా, సరేలే పొరపాటు చేశాను. అలాగే రాజుల 1వ గ్రంథం 21-29 ఆహాబును గద్దిస్తాడు. ఏమయ్యా, అన్యాయంగా నాబోతు తోట లాక్కొని వాడిని పాడు చేసావు, నీవు నీ కుటుంబం ఇలాగ నేల మీద ఉండకుండా తుడిచిపెడతారు అన్నాడు. ఆహాబు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. దేవుడు అంటాడు, ఆహాబు పశ్చాత్తాపడ్డాడు, శిక్ష ఇప్పుడొద్దు, తర్వాత అని చెప్పు. ఏదో మీ మీద అజమాయిషి చేద్దాం, అధికారం చేయాలని ఎవడమండి మేము? ఒక ఆత్మీయ తండ్రిగా, దేవుని సేవకులుగా మీరిచ్చే 10 రూపాయలు ప్రతి రూపాయికి దేవా నేను యథార్థంగా వాక్యం చెప్పాను అని చెప్పించుకోవాలని, ఏదో మబ్బె పెట్టి మసిపూసి మాయలు చేసి మీ ఇళ్ళకొచ్చి మీతో కూర్చొని సరసాలాడి జోకులు వేసి ఇలాంటి కావాలా మీకు? అలాంటి సేవకునైతే కాదు. ఇంటిలో పురుషుడు లేకోకుండా, వాళ్ళ కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, ఇంటిలో పురుషుడు లేకుండా ఏ ఇంటి గడప కూడా తొక్కిన సేవకుని కాదు నేను. నా సొంత బిడ్డలు ఆత్మీయ బిడ్డలు అని గ్రహించినా ఒకవేళ అలాగ వెళ్లాల్సి వస్తే నా భార్యనో, నా కొడుకునో, నా కూతురునో వెంట తీసుకుని వెళ్తున్న సేవకుని నేను. ఎందుకో తెలుసా? ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఆయన ఏందబ్బా వాళ్ళ ఇంటికి పోయి వస్తూ ఉంటాడు, ఎందుకు ప్రార్థనకు వెళ్ళినా కూడా ఎన్ని అపార్థాలు వస్తాయి. చివరికి కిందన ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నా కూడా పైన ప్రార్థన కూడా చేసుకోను, నేను రాను. నా ఇంటిని, నా గదినే ప్రార్థనా గదిగా చేసుకున్నాను తెలుసా. ఉదాహరణకు మీరు ఎవరైనా వచ్చి కింద ప్రార్థన చేసుకుంటుండే, నేను పైన ప్రార్థన చేసుకుంటూ ఉండి మన మధ్య ఏ అపవిత్రమైన కార్యాలు లేవు. మీ ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళిపోయారు. నేను తర్వాత మీరు దిగిన ఒక 5 నిమిషాలకు నేను దిగాను. ఏ పనికిమాలడో ఎన్ని కట్టకూడదు రంకులు. గద్దింపులో ఉన్న అర్థం ఏంటంటే, ఒక సేవకునండి నేను. సేవలోకి రాకముందు నా జీవితం ఒకవేళ ఎన్నో లోపాలు గుండా వెళ్ళిండొచ్చు, కానీ మీ ఆత్మీయతను హెచ్చరిస్తూ నా ఆత్మీయతను కాపాడుకుంటున్నానే తప్ప దేవా బిడ్డలు మారిని ప్రభు అని నియంత్రణ లేకపోతే అది ఎక్కడ పడుతుందో, ఎక్కడ ఏమైపోతుందో తెలియదు. సంఘం నుంచి చాలా మంది వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఉన్నారు కుటుంబాలు. కొన్ని కుటుంబాలు చూడండి, ఇమానుయేల్ వాళ్ళ వీధిలో కొన్ని కుటుంబాలు వచ్చేవి మన దగ్గరికి. ఇక్కడ వచ్చేవి, అక్కడ చాలా కుటుంబాలు వచ్చేవి. వద్దులేదు కఠినమైన బోధ అని వెనక్కి వెళ్ళారు. నేను నష్టపోయానా? పొద్దున్నే ప్రార్థన చేసుకుని వాక్యం రాసుకుంటూ వర్షం పడుతుంటే నా భార్యను పిల్లలను పిలిచి, పాప 2 సంవత్సరాల క్రితం వర్షం పడితే ఆదివారం పూట మందిరంలోనికి రావాల్సి వచ్చినప్పుడు మన ఆడపిల్లలు కొంతమంది వచ్చి అక్కడ ఒక చెమ్ము, అక్కడ ఒక బకెట, అక్కడ ఒకటి పెట్టేవాళ్ళు కదా. కారే నీళ్లకు ఎంత గొప్ప దేవుడు. నాలో ఒకవేళ మనిషి కాబట్టి కోపతాపాలు ఉంటాయి, కానీ చేసే పనే నచ్చకపోతే ఇవన్నీ ఇస్తాడా ప్రభు? ఇది 100 మంది ఒక రాజకీయ నాయకులు సపోర్ట్ ఉండి చేసిన పనే ఇవి. మీ అందరి ప్రార్థనలు, ఇదేన సేవకుడు 10 చోట్లకు మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇష్టపడి అర్పించిన అర్పణలు. మరలా చెప్తున్నాను ప్రియులారా, గద్దింపును లక్ష్య పెట్టండి, ఘనతను స్వతంత్రించుకుంటారు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. దేవా, వాక్యాన్ని వింటున్నాను కానీ విడిచిపెడుతున్నాను. తగ్గించుకోవాల్సిన నేను హెచ్చించుకుంటున్నాను. దాతృత్వం కలిగి ఉండాల్సిన నేను పిసినితనంగా తయారైపోతున్నానేమో. పోట్లాటలు కోరుకుంటూ ఉన్నానేమో. గద్దింపును నిర్లక్ష్యపరుస్తున్నానేమో. నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రభు సహాయాన్ని కోరదాం. నా దేవుడు అన్నాడు, యెషయా 20 గ్రంథం 30:19,
మీరు అల్పులుగా కాక ఘనులుగా. మన దేవుడు ఘనమైన దేవుడు అండి, మరి మనం అల్పులుగా ఎందుకు ఉండాలి? ఆయన బిడ్డలం కదా, మనం ఘనంగా ఉండాలనేది ఆయన కోరిక. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణాభూతుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు నాయనా. నీ ప్రియ కుమారుడి ద్వారా మమ్మల్ని రక్షించుకుని ఘనతాస్పదముగా మమ్మల్ని నిలబెట్టుకున్నట్టుకు ప్రణాళికలు సిద్ధపరుస్తూ ఎప్పటికప్పుడు మీ మాటలు అందిస్తూ ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. మేము కేవలం వినువారు మాత్రమే ఉండి భిన్నంగా ప్రవర్తించుకునుకోకుండా మీ వాక్య ప్రకారముగా ప్రవర్తించి ఘనపరచబడినట్లు కృప చూపండి. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు నిలబెట్టుకుని మీరు మాట్లాడారు నాయన. మాట్లాడిన ప్రతి మాట మేము ఇంటికెళ్ళి మరిచిపోక మరలా మా కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత జీవితాల్లో జ్ఞాపకము చేసుకుంటూ మీ నామాన్ని ఘనత కలిగే రీతిగా మేము జీవించడానికి కృపనివ్వండి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరి మనసులైనా కృంగి ఉన్నట్లయితే వారు సరిచేసుకునే మనస్సును వారు కలిగి ఉండడానికి, కృంగుదలలో నుంచి విడుదల పొందడానికి మీరు సహాయం చేసి మహిమ పొందుమని ఎంతైనా నమ్మదగిన దేవుడని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.